హలో అండి, వెల్కమ్ టు వ్లాగ్ లైఫ్ ఛానల్. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో ముందుకు వచ్చాను. అదే గోంగూర పులిహోర. ఇదైతే చాలా బాగుంటుంది. ఎప్పుడు చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర కాకుండా ఇలా ఒక్కసారి గోంగూర పులిహోర కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వ్లాగ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనము ఈ గోంగూర పులిహోర ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేనైతే రైస్ అయితే కుక్ చేశాను. దీన్నైతే ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. నెక్స్ట్ ఒక 2 కప్పుల వరకు గోంగూర ఆకునైతే క్లీన్గా వాష్ చేసి తీసుకున్నాను. దీన్ని కూడా పక్కన పెట్టేయాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మరొక టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 5 ఎండుమిర్చి వేసుకొని ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. వితౌట్ ఆయిల్తో కొంచెం రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ మారగానే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి మరొకసారి వేపుకోవాలి. ఇలా అన్నీ మంచిగా వేపుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని వీటన్నింటినీ చల్లార్చుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో అదే ఆయిల్లో ఈ గోంగూర ఆకును కూడా వేసుకొని మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడకగానే కొంచెం ఇలా వీడియోలో చూపించిన విధంగా చాలా తక్కువ క్వాంటిటీలో చింతపండుని అయితే యాడ్ చేసుకుంటున్నా. ఈ చింతపండు ఎందుకంటే ఫ్లేవర్ అనేది అండ్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా చింతపండు కూడా వేసి మొత్తం బాగా ఉడికించుకోవాలి. సో ఇప్పుడు ఇది కూడా చల్లార్చుకోవాలి. మనం ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ఆ పప్పులన్నింటినీ మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ పౌడర్ని ఈ రైస్లో వేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో ఈ గోంగూర ఆకును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే కడాయి తీసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసి దూరగా వేపుకోవాలి. ఇలా అన్నీ లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని ఇవి కూడా కొంచెం రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 4 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక 4-5 సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 4 రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని ఇది కూడా వేపుకోవాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసి మరొకసారి అంతా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ఇందాక మిక్సీ పట్టినాం కదా గోంగూర పేస్ట్ని ఇందులో వేసుకొని చాలా తక్కువ మంట మీద ఇదంతా కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు తక్కువ మంట మీద ఇదంతా ఉడికించాలి. సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని చల్లారనివ్వాలి. నెక్స్ట్ చల్లారిపోయిన తర్వాత
ఈ పేస్ట్ అనేది ఈ రైస్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ స్పూన్తో కంటే చేత్తోనే బాగా కలుస్తుందండి ప్రాపర్గా. సో ఇక్కడ చేత్తోనే కలుపుతున్నాను. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫైనల్గా మన గోంగూర పులిహోర రెడీ. చూడడానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒక్కసారి డిఫరెంట్ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన వ్లాగ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.